ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఈ గ్యాస్ట్రిక్ సంబంధించింది ఏంటి అనంటే పైల్స్ ప్రాబ్లమ్. చాలా మంది డాక్టర్ ని సంప్రదించకుండా పైల్స్ సర్జరీ చేయమని చెప్పేసి వాళ్ళు డాక్టర్ సంప్రదించకుండా అదర్ మీన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆయుర్వేదిక్ అంటారు, హోమియోపతి అంటారు. అంటే మీరు కూడా చాలా మంది చూసుంటారు కదా. ఏమన్నా ఈ పైల్స్ అన్న ప్రాబ్లమ్ వితౌట్ సర్జరీ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్? పైల్స్ అనేది చూసి డయాగ్నోస్ చేస్తామండి. చాలా మంది మా దగ్గర పైల్స్ అని వస్తారు. 3 రకాలు ఉంటాయి. 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఫిషర్ అంటాం, ఒకటి పైల్స్, ఇంకోటి ఫిస్టులా అంటాం. పైల్స్ అంటే అసలు ఏంటి? అందరికీ ఉంటాయండి. అవి ఒకవేళ కింద మన మోషన్ వెళ్ళే దారం దగ్గర ఒకవేళ ఉన్న కుషన్స్ అంటే మోషన్ ఈజీగా పాస్ అవ్వే కుషన్ సైజ్ పెరిగి దాంట్లో నుంచి బ్లీడింగ్ వస్తుంటే వాటిని మేము పైల్స్ అంటాం. పైల్స్ అంటే ఆ మ్యూకస్ కిందకి జారటం, మ్యూకోజా కిందికి జారి సిమ్టమ్స్ రావడం, మీ బ్లీడింగ్ అవ్వడం కానీ మోషన్ అడ్డుపడడం కానీ పైల్స్ అంటాం. ఫిషర్ అంటే మలద్వారం దగ్గర చిన్న గాయం ఏర్పడుతుంది. అదే గారం, అదే మనం అంటే గట్టిగా మోషన్ పాస్ చేయడం వలన దేని వలన ఒక ఫిషర్ లాగా చిన్న గాయం లాగా ఏర్పడుతుంది, ఫిషర్ అంటాం. మీరు చెప్పిన ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అంటే మోషన్ వెళ్ళే ద్వారం పక్కన ఎటైనా ఒక చిన్న పస్ పాయింట్ ఏర్పడుతుంది, చిల్లు ఏర్పడి దాంట్లో పస్ కారుతుంటుంది. సో మేము చూస్తే దానికి మన ఇంటెస్టైన్ కి మధ్యలో ఒక అబ్నార్మల్ దారి ఏర్పడడం వల్ల దాని ఫిస్టులా అంటాం. సో ఫిస్టులా అంటే ఏంటండి, ఒక చిన్న దారి ఉంటుంది, అటువైపు ఓపెనింగ్ ఇటువైపు ఓపెనింగ్, ఆనస్ అంటే మనం మోషన్ వెళ్ళే దగ్గర నుంచి ప్లస్ అది ఒక ఇంటెస్టైన్ లో కూడా మళ్ళీ చిల్లు ఏర్పడుతూ అది అసలు మనకి గాయం హీల్ అవనివ్వదు, చాలా ప్రమాదకరంగా, అది కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉండే ప్రాబ్లం అనుకుంటారు. రికరెంట్ గా వస్తుంది ప్రాబ్లమ్. ట్రీట్మెంట్ సరిగా తీసుకోవట్లేదు, యాంటీబయాటిక్ వేసుకుంటాం, ఉన్న పస్ తగ్గిపోతుంది, మళ్ళీ రికరెంట్ గా వస్తుంది, సైజ్ పెరుగుతూ పోతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అందుకని ఫిస్టులా కొన్ని కష్టమైన ప్రాబ్లమ్ టు ట్రీట్. అర్లీ ట్రీట్మెంట్ బెటర్ అండి ఎప్పుడైనా.